హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల నుండి మనీని కలెక్ట్ చేసి స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ పెట్టుబడి వెహికల్స్లో పెట్టుబడి పెడతాయి. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఫండ్స్ స్టాక్స్, బాండ్స్ మరియు ఇతర సెక్యూరిటీతో సహా వివిధ రకాల అసెట్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్స్గా విభజిస్తారు. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండ్ యొక్క ఎన్ఏవి ఆధారంగా యూనిట్స్ కేటాయించబడతాయి. మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అంటే ఎన్ఏవి మీన్స్ నెట్ అసెట్ వాల్యూ. ఎన్ఏవి అనేది మీరు ఎంత పెట్టారు, దాని విలువ ఎంత అని సూచిస్తుంది. ఇది సాధారణంగా ఫండ్ యొక్క మొత్తం పనితీరుకు ఇండికేషన్గా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది గతంలో ఎలా పనిచేసిందో మీకు తెలియజేస్తుంది. ఎన్ఏవిని రోజు లెక్కిస్తారు, అందువల్ల పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీల పనితీరును బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ ఎన్ఏవి పైకి వెళ్ళొచ్చు లేదా క్రిందికి కూడా వెళ్ళవచ్చు. మార్కెట్ వొలటైలిటీ వల్ల ఎన్ఏవి ప్రభావితమవుతుంది. ఇన్వెస్టర్లు యూనిట్స్ని రిడీమ్ చేసే సమయంలో ఎన్ఏవి విలువ పెరిగితే ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. అదేవిధంగా ఎన్ఏవి విలువ తగ్గితే మీరు కూడా నష్టపోతారు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో చూద్దాం. పెట్టుబడుల్లో ఎప్పుడు కూడా కొన్ని రిస్కులు ఉంటాయండి. మనం మొదటగా మార్కెట్ రిస్క్ గురించి తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అత్యంత ముఖ్యమైన రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్ అండి. మార్కెట్ రిస్క్ అనేది మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కారణంగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో అప్ అండ్ డౌన్స్ని సూచిస్తుంది. మ్యూచువల్ ఫండ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు మరియు స్టాక్ ప్రైస్ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవండి. ఈ డిమాండ్ అండ్ సప్లైని బట్టి మారుతూ ఉంటాయి. ఈ నిరంతర మార్పు కారణంగా ఫండ్ యొక్క ఎన్ఏవి కూడా పెరుగుతుంది, అదేవిధంగా తగ్గుతుంది. అందుకే మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. రెండవ రిస్క్ వచ్చేసి లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ అనేది ఒక అసెట్ వాల్యూను కోల్పోకుండా ఎంత త్వరగా లిక్విడేట్ చేయవచ్చో, అంటే దాన్ని ఎంత త్వరగా అమ్మి క్యాష్గా మార్చవచ్చో అనే దాన్ని సూచిస్తుంది. బ్యాంక్ ఎఫ్డీలు లిక్విడ్ ఫండ్స్ చాలా లిక్విడ్గా ఉంటాయి, కానీ ఒక ప్రాపర్టీని అమ్మడానికి నెలలు పడుతుంది కాబట్టే రియల్ ఎస్టేట్ అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, ఈ స్కీమ్కి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు లిక్విడిటీ రిస్క్ను చూసుకోవాలి. మూడవ రిస్క్ వచ్చేసి మేనేజ్మెంట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మేనేజ్మెంట్ రిస్క్కు గురవుతాయి. మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సరైనటువంటి విధంగా ఇన్వెస్ట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోలేకపోతే లేదా మేనేజర్కి స్కిల్స్ కనుక లేకపోతే మేనేజ్మెంట్ రిస్క్కు దారి తీస్తుంది. నాలుగో రిస్క్ వచ్చేసి రెగ్యులేటరీ రిస్క్. ఇది ప్రభుత్వం యొక్క ప్రకటనలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన సెక్టార్ను దెబ్బతీసే విధంగా ఏదైనా చట్టం కానీ నియంత్రణ కానీ వస్తే ఇన్వెస్ట్మెంట్ వాల్యూను ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్, థర్మల్ ఎనర్జీ వంటి రెన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ను రెస్ట్రిక్ట్ చేస్తూ గవర్నమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకువస్తే కోల్ మరియు థర్మల్ పవర్ సంబంధిత మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఐదవ రిస్క్ వచ్చేసి క్రెడిట్ రిస్క్. బాండ్స్ లేదా డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ క్రెడిట్ రిస్క్కు గురవుతాయి. ఈ సెక్యూరిటీల ఇష్యూవర్ డిఫాల్టర్ అయితే అది ఫండ్ యొక్క విలువను తగ్గడానికి దారితీస్తుంది. ఆరవ రిస్క్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండి. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఈ వడ్డీ రేట్ రిస్క్కు గురవుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు తగ్గుతాయి, అదేవిధంగా వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ ధరలు పెరుగుతాయి. అందువల్ల వడ్డీ రేట్లలో మార్పులు అనేటివి ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ని ఇంపాక్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రివార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది డైవర్సిఫికేషన్ అండి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఒక కంపెనీలో కాకుండా వివిధ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు.
ఒక కంపెనీ ఫెయిల్ అయితే మీకు నష్టాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. రెండోది వచ్చేసి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారండి. వారు డీప్ రీసెర్చ్ మరియు అనాలిసిస్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకుంటారు. ఈ ఎక్స్పర్ట్స్ మంచి స్కిల్స్ని కలిగి ఉండడం వలన ఇన్వెస్టర్స్ బెనిఫిట్ను పొందుతారు. మూడోది వచ్చేసి యాక్సెసిబిలిటీ, సౌలభ్యం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర సెక్యూరిటీల యొక్క డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నేరుగా నిర్వహించాల్సిన అవసరం లేకుండా యాక్సెస్ చేయడానికి సులభమైనటువంటి పద్ధతిలో ఒక మార్గాన్ని అందిస్తాయి. నాలుగోది వచ్చేసి రెగ్యులేటరీ మానిటరింగ్. ఇది పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు ఒక రక్షణ మరియు ఒక విశ్వాసాన్ని అందిస్తుంది. ఐదవది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. మ్యూచువల్ ఫండ్స్ని వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని, రిస్క్ కెపాసిటీని మరియు టైం రేంజ్కి అనుగుణంగా ఉండే ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఆరోది వచ్చేసి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో పొందిన డివిడెండ్లను తిరిగి పెట్టుబడిగా పెడతారండి. దీనివల్ల లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఏడోది వచ్చేసి ట్యాక్స్ ఎఫిషియన్సీ. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎగ్జాంపుల్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్స్పై సంవత్సరానికి 46,800 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. దీనికి డీమాట్ అకౌంట్ అనేది అవసరం లేదండి. ఎక్కువ రిస్క్ తీసుకొని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళ ఒక మంచి ఆప్షన్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.